ఖమ్మం జిల్లా మున్నేరుకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. దాంతో పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మహబూబాబాద్, గార్ల, బయ్యారం మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. అటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అలాగే మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్సియా రంగంలోకి దిగారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, ఖమ్మం జిల్లాకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే సాయంత్రం పూట కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో మళ్లీ మున్నేరుకు భారీగా వరద వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే మహబూబాబాద్, గార్ల మండలాల్లో కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో ఆ వరద అంతా కూడా మున్నేరుకు చేరుకుంటోంది. క్రమక్రమంగా కూడా మున్నేరుకు వరద వస్తున్నటువంటి క్రమంలో ఆ లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మళ్ళీ ఆ ప్రాంతాలను విజిట్ చేస్తా ఉంది. అందులో భాగంగా మంత్రులు కూడా అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా అటు అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు కూడా రెండు జిల్లాలకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లతో కూడా మాట్లాడారు. వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంకా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో రాత్రి సమయం వరద పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో మొత్తం అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలి. పునరావాస కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అందులో ప్రజలంతా కూడా ముంపు ప్రాంతాల్లోకి, అంటే ఆ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లిపోయి నివసిస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అయితే ఈ మున్నేరు మిగిల్చినటువంటి విషాద నేపథ్యంలో ఇంకా ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఇళ్లను ఇప్పుడే శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి ప్రజలకు ఈ వర్షం మరొకసారి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ మున్నేరు ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే రాత్రి సమయం కనుక ఏ క్షణాన ఏం జరుగుతుందో అని కూడా కొంత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో మొన్న వచ్చినటువంటి వర్షాల నేపథ్యంలో మొత్తం కూడా అధికార యంత్రాంగం కొంత అలసత్వం ప్రదర్శించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగింది. ఆర్థికంగా చాలా మంది నష్టపోయారు. ఇళ్లు మొత్తం కూడా మునిగిపోయినటువంటి నేపథ్యం ఉంది. కొంతమంది వరదల్లో కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి చూసుకున్నాము. ఇప్పుడు ఆ ఘటన మరొకసారి జరగకుండా మొత్తం కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం అయిపోయింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లి ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఇళ్లలో నుంచి బయటికి రావాలి, ఎవరు కూడా ఇళ్లలో రాత్రిపూట నిద్రపోవద్దంటూ కూడా అధికారులు అందరికీ సూచిస్తున్నారు. మైకుల ద్వారా కూడా ఆయా ప్రాంతాల్లో కూడా ప్రజలను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాత్రికి అంతా కూడా వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే క్రమక్రమంగా మున్నేరు వాగు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎగువన, అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి అధికారులతోటి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. వరద తీవ్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేసే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. శివ, అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ వరద వచ్చేటటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ లో ప్రజలకు ఏ రకమైనటువంటి సూచనలు అనేవి అధికారులు ఇస్తున్నారు? అధికార యంత్రాంగం ఏ రకంగా వారిని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతానికి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా కుండపోత వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాతో పాటు ఖమ్మంకు ఎగువన ఉన్నటువంటి మహబూబాబాద్, గార్ల మండలాల్లో పెద్ద ఎత్తున కూడా వర్షం కురిసింది. అయితే ఈ వరద నీరంతా కూడా మున్నేరులోకే ప్రవహిస్తుంది. దాదాపు ఆ వర్షం తగ్గిన తర్వాతకి కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కనుక ప్రస్తుతానికి వర్షం తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు వరద మున్నేరుకు వస్తున్నటువంటి క్రమం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా మొత్తం పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయింది. లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా కూడా దాదాపు మొన్న వచ్చినటువంటి వరదల నేపథ్యం ఇల్లు కూడా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో మునిగిపోయాయి. ఇప్పుడు ఆ ప్రజలు అంతా కూడా మళ్ళీ వాళ్ళ నివాసాలకు వెళ్లి అన్నింటినీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ ఉండడానికి కొంత వాటిని శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి వరద నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ రాత్రికి ఆయా ప్రాంతాల్లోనే ఉన్నది. వారందరినీ కూడా ప్రజలను అలర్ట్ చేస్తుంది. ఎవరు కూడా ఇళ్లలో ఉండవద్దు, అందరూ కూడా బయటికి రండి అని కూడా మైకుల ద్వారా వాళ్ళకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, నగర
కమిషనర్ అగస్త్య కూడా మొత్తం ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. కట్టుబట్టలతోటి కూడా అందరూ బయటికి రండి, ఎవరు కూడా ఈ ఒక్క రాత్రి ఇళ్లలో పడుకోవద్దని కూడా వారికి సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ప్రజలు మున్నేరుకు దగ్గరగా అంటే ఉన్నటువంటి ప్రజలంతా కూడా రావడానికి ముందడుగు వేస్తున్నప్పటికీ కూడా కొద్దిగా దూర ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రజలు మాత్రము ఆ ఇళ్లను వదిలి రావట్లేదు అనేది అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే వారందరినీ కూడా రాత్రి వరకు ఇంకా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో దగ్గరుండి కూడా అటు రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూడా దగ్గరుండి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు శివ.